తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు నెరవేరినట్లేనా? 420 హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటి? 2 లక్షల రూపాయల రుణమాఫీ పరిస్థితి ఏంటి? సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి భారీగా నిధులొస్తాయా? వీరితో పాటు మరిన్ని విషయాలపై మాట్లాడడానికి పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మనతో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్ 040234900015, 040234900016. అలానే వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్ 8006036036. నమస్కారం అండి రామ్మోహన్ గారు. నమస్కారం అండి. రైట్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు పూర్తయింది. సో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేర నెరవేరాయనుకుంటున్నారు? నమస్తే అండి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సమాజంలో సగభాగమైనటువంటి మహిళా సోదరిమణుల గురించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. ఆ తర్వాత ముఖ్యంగా గ్యాస్ సిలిండర్స్ వాళ్ళకి 500 రూపాయలకి ఒక గ్యాస్ సిలిండర్ మహిళా సోదరిమణులకు ఇచ్చినాం. అదేవిధంగా వాళ్ళ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల వరకు 700 రూపాయల వరకు ఉచితంగా ఇవ్వడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా సాధారణంగా ఇళ్ల లోపల వాళ్ళ యొక్క పిల్లల చదువుల గురించి తల్లి యొక్క ఆరాటం ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళు బయట పనిచేయడానికి వెళ్తారు, మహిళలు ఇంట్లో ఉండి హోంవర్క్ చేయించడం, పిల్లల చదువు గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. కాబట్టి అమ్మ ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసి ఆ ఆదర్శ పాఠశాలల్లో ఒక్కొక్క పాఠశాలకు, చిన్న పాఠశాల అయితే కూడా కనీసం ఒక 2 లక్షల నుంచి ఒక మండల స్థాయి పాఠశాలకు 32 లక్షల రూపాయల వరకు శాసనసభ్యుడిగా మేము అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా పాఠశాలని ఆధునీకరించడం, పాఠశాలకు కావలసినటువంటి మౌలిక వసతులు అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, అదేవిధంగా అదనపు తరగతి గదులు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఈ విధంగా వాళ్ళకు మంచినీటి సదుపాయాలు కావచ్చు, అన్ని సౌకర్యాలు కూడా ఆధునిక సౌకర్యాలు కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా విద్యార్థులకు అందరూ కూడా కలిగించాలని చెప్పి మహిళలకి పెద్దపీట వేసినాం. వచ్చే నెల నుంచి ఒక 1 మంత్ లోపల 1.5 మంత్ లోపల అన్ని గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించబోతున్నాం. అవి కూడా మహిళల పేరు మీద ఇవ్వబోతున్నాం. ఇంటి స్థలం లేని వాళ్ళకు ఇంటి స్థలం కూడా ఇవ్వబోతున్నాం. అవి కూడా మహిళల పేరు మీదనే ఇవ్వబోతున్నాం. ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు ఇతరులు అయితే 5 లక్షల రూపాయలు కేటాయించి ఈ యొక్క ఇండ్ల నిర్మాణం ఎట్లయితే పాత ఇండ్లు, పెంకుటిండ్లు కానీ బండలి ఇండ్లు కానీ ఉంటే అవి తీసేసి వాటి స్థానంలోనే ఆర్సీసీ చెత్తేసినటువంటి ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ ఇంట్లో రేషన్ కార్డ్స్ తక్కువ ఉండి కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటే వాళ్ళ కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చి ఆ రేషన్ కార్డు ద్వారా వాళ్ళకి అర్హత కలిగించి ఇందిరమ్మ కమిటీలు వేసి గ్రామాల లోపల గ్రామ సభ ఏర్పాటు చేసి ఎవరెవరికి ఇండ్లు లేవు, ఎవరైతే సమాజంలో అత్యంత పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళందరూ కూడా ఈ 6 పథకాలు భాగంగా ఇవ్వడానికని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈ కార్యక్రమాలు అనేది మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 నెలలు కూడా కాలేదు, 31,000 కోట్ల రూపాయలకు క్యాబినెట్ తీర్మానం చేసినాం. రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నాం. అదేవిధంగా రైతు భరోసా పథకానికి కూడా మంత్రులతో గౌరవ ముఖ్యమంత్రి గారు కమిటీ వేసిండ్రు. దానికి విద్యా విధానాలు ఏం చేయాలి, గతంలో ఉన్న ప్రభుత్వం 5,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేది, మనం ఇప్పుడు 7,500 రూపాయలు ఎకరానికి ఇవ్వబోతున్నాం. కానీ లేఅవుట్లకి రోడ్లకి పోయినటువంటి భూములకు ఇవ్వకుండా ప్రజల నుంచి అభిప్రాయం తీసుకొని ఇవ్వడానికని చెప్పి కసరత్తు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇంకా ప్రతి మండలంలో కూడా ఒక అంతర్జాతీయ స్థాయి పాఠశాల ఏర్పాటు చేయాలి. మన గ్రామాల్లో మట్టిలో మాణిక్యం లాంటి విద్యార్థులను అమెరికా లాంటి విదేశాలకు, గల్ఫ్ దేశాలకు కూడా పంపించే విధంగా కృషి చేయాలనే ఉద్దేశంతో విదేశాలకు అడాప్ట్ అయ్యేటటువంటి సిబిఎస్ఈ విద్యా విధానం కావచ్చు, ఐసిఎస్ఈ విద్యా విధానం కావచ్చు, ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి యువ వికాసం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. గతంలో కూడా మేము మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసినాం. 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు గర్ల్స్కి హాస్టల్ కూడా పెట్టి ప్రతి మండలంలో కూడా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పర్మనెంట్ ల్యాండ్లలో బిల్డింగ్స్ కట్టి ఏర్పాటు చేసినాం. గతంలో ఉమ్మడి జిల్లా లోపల నవోదయ పాఠశాలలు ఉండేవి. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత
దేశవ్యాప్తంగా ప్రతి మండలాలలో బ్లాకులలో కూడా ఈ యొక్క మోడల్ స్కూల్స్ నిర్మాణం అనేది కొనసాగించడం, ఆ తదుపరి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్ వ్యవస్థనే ఆపేయడం అనేది జరిగింది. మేము మాత్రం తప్పకుండా ప్రతి మండలం లోపల అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ 6 పథకాలను అమలు చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. రైట్, మనకు ఒక కాల్ ఉన్నారు. రంజిత్ నార్త్ క్యారోలినా నుండి కాల్ చేశారు. రంజిత్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. మాట్లాడచ్చా అండి? రంజిత్ గారు మాట్లాడండి. మాట్లాడచ్చండి. రంజిత్ గారు మాట్లాడచ్చు. వెల్కమ్ సార్. నమస్తే సార్. సార్ మీరు మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు 10 years తర్వాత అధికారంలోకి వచ్చేసారు. సో మా దగ్గర నుంచి ఏంటి సార్ అంటే మీరు స్కూల్స్ గురించి మాట్లాడారు కదా. సో ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో ఒక్కసారి మీరు రివ్యూ చేయండి. ఏంటంటే ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఒక స్టూడెంట్ ని మీరు అలౌ చేయాలంటే 5 years ఉండాలి. అదే ప్రైవేట్ స్కూల్లోకి ఇదే స్టూడెంట్ 3 years తర్వాత తీసుకెళ్ళిపోతారు. సో దీని వల్ల ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో 3 years లోనే వాళ్ళు ఆటోమేటిక్ గా జాయిన్ చేసుకుంటున్నారు. 5 years తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో మీకు స్టూడెంట్స్ ఎలా వస్తారని మీరు ప్లాన్ చేస్తున్నారండి? ఇప్పుడు చూస్తే మా విలేజ్ లో నా 2002 బ్యాచ్ లో నాకు 103 members అండి. ఇప్పుడు స్కూల్లో కనీసం మా నీరుకుల్ల వరంగల్ డిస్ట్రిక్ట్ నీరుకుల గ్రామం అండి మాది. దాంట్లో 15 members టు మాక్సిమం 30 members కూడా లేరండి. సో దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టమ్ అనేది అడాప్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అది మొట్టమొదట మా వికారాబాద్ జిల్లా, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, పరిగి ఎమ్మెల్యేని, నా పక్కనే కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఉంది, ఆనుకొని ఉంటుంది అనమాట ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. అక్కడ ఆల్రెడీ ఫౌండేషన్ వేసినాం మొన్న. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, ఈ విధంగా ఈ 4 రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా పక్కపక్కనే ఉండే విధంగా, అదేవిధంగా ఇది ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లాగా తీసుకొచ్చి అక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం చేసి ఈ విద్యార్థులందరూ కూడా కలిసి ఆటలు ఆడుకోవడం, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం, క్రియేటివ్ థింకింగ్ అనేది అడాప్ట్ చేయడానికి ఒక మంచి వాతావరణం కల్పించడానికి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి అడుగు కొడంగల్లో స్టార్ట్ చేసినారు. అదేవిధంగా బట్టి విక్రమార్ గారి కాన్స్టిట్యున్సీ మధురలో కూడా స్టార్ట్ చేసినారు. రేపో ఎల్లుండో మా అన్ని నియోజకవర్గాలు కూడా ప్రారంభించబోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ విధానం అనేది తీసుకొస్తున్నాం. దీని మూలంగా ఏంటంటే అన్ని క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు స్టూడెంట్స్ అంతా కూడా ఒక దగ్గర ఉండి వాళ్ళు ఒక థింకింగ్ అనేది, ఒక ఫౌండేషన్ అనేది, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మంచి ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి అలాంటి ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రతి మండల కేంద్రానికి తీసుకెళ్ళబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అందుకు కావలసినటువంటి వాళ్ళ డ్రెస్ కానీ, ఫుడ్ కానీ, బుక్స్ కానీ అన్నీ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. 1 రూపీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం అనే విషయాన్ని మీ దృష్టికి తెలియజేస్తాం. బట్ మీరు చెప్తున్నారు 6 గ్యారంటీలో ఫ్రీ బస్సు మినహా ఇక ఏవీ అమలు చేయలేదని విపక్షాల విమర్శలు. వీటిలో నిజం ఎంత అంటారు? పూర్తిగా ఇది సత్యదూరము, అబద్ధము. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండడం మూలంగా కొన్ని ప్రాంతాల లోపల ఫ్రీ కరెంట్ అనేది ఏదైతే మనం ఇళ్లకి ఇస్తున్నామో అది 0 బిల్లింగ్ రాలేదు, ఎక్కడ కూడా వసూలు చేయలేదు, 0 బిల్లింగ్ రాలేదు. ఎలక్షన్ కోడ్ అయిపోగానే అంతటా కూడా 0 బిల్లింగ్ అనేది రావడం జరిగింది. మేము 700 రూపాయల వరకు, 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా కూడా మండల డెవలప్మెంట్ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్ లోపల ఒక కౌంటర్ ఏర్పాటు చేసినాం. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా సరే వాళ్ళకు ఫ్రీ కరెంట్ రెసిడెన్షియల్ పర్పస్ నివాసాలకు ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదే కాకుండా మీకు అందరికీ తెలిసిందే గ్యాస్ సిలిండర్లు కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది కూడా ఇస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే రైతులకు మేము వచ్చి 6 నెలలు కాలేదు. 31,000 కోట్లు రుణమాఫీ చేయడానికి మొన్ననే క్యాబినెట్ తీర్మానం కూడా చేసినాం. కాబట్టి పేదలకు ఇచ్చినటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి, రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో 6 పథకాలు ఖచ్చితంగా
మేము పూర్తి చేయబోతున్నాం అన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తూ రైతు భరోసా పథకానికి కూడా ఒక మంత్రులతో కమిటీ వేయడం జరిగింది. ఆ మంత్రుల కమిటీ నివేదిక రాగానే ఆ యొక్క రైతు భరోసా పథకాన్ని కూడా గత ప్రభుత్వం ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 7,500 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. రైట్, అంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎలా ఉంది? ఆగస్టు 15 లోపల ఈ యొక్క 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎవరైతే రైతులు బ్యాంకులలో అప్పులు తీసుకున్నారో అది 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఎవరైతే రైతులు అప్పులు బ్యాంకులలో ఉన్నాయో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది మేము అమలు చేయబోతున్నాం. దీనికి మేము వేసినటువంటి మా యొక్క అంచనా ప్రకారం దగ్గర 31,000 కోట్ల రూపాయలు వస్తుంది. మన భారతదేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ జరగలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. రైతుల లోపల ఒక రైతు నాయకునిగా మంచిగా వాతావరణం లోపల పంటలు వేసుకునేటువంటి వాతావరణం లోపల ఇప్పుడిప్పుడే వానలు పడుతున్నటువంటి సమయం లోపల ఈ యొక్క డబ్బులు రైతులకు మాఫీ కావడం మూలంగా పెద్ద ఎత్తున వాళ్ళు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయిపోయి వాళ్ళకు మేము వెంటనే రైతు భరోసా కింద కూడా 7,500 ఎకరానికి ఇవ్వబోతున్నాం. కాబట్టి రైతు పెట్టుబడి కూడా మేము పెంచినాం కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున పంటలు పండించడానికి ఆస్కారం ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకొక నెల 2 నెలల్లో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని కూడా ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు ఇతరులు అయితే 5 లక్షలు ఇచ్చి వాళ్ళకు పక్కా ఇండ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయలేదు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఒక 100 సంవత్సరాలు మన రాష్ట్రం వెనుకకు పోయే విధంగా విధ్వంసపూరితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు పనిచేస్తూ మా ఎమ్మెల్యేలను కూడా ఎప్పుడు మీరు నియోజకవర్గాల్లో ఉండండి, ఎప్పుడు ప్రజలకు దగ్గర ఉండండి, ప్రజల కష్టాల్లో పాల్పంచుకోండి, మనం ఇచ్చినటువంటి గ్యారంటీలను నెరవేర్చండి అని చెప్పి మాకు ఎప్పటికప్పుడు హితబోధ చేయడం అనేది చాలా సంతోషదాయకం. రైట్, అంటే ఇంతకు ముందు కూడా 2 లక్షల రుణమాఫీలో విషయంలో గతంలో కూడా సీఎం రేవంత్ అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆగస్ట్ 15 అంటున్నారు. ఇదైనా ఆ డేట్కి సాధ్యమే అంటారా, జరుగుతుందంటారా? మేము చెప్పింది ఒకే ఒక డేటు ఆగస్టు 15 అని చెప్పినాం. పెద్దమ్మ తల్లి సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినరు. ఇంకా అంతకంటే ముందే చేయడానికి ఆగస్టు 15 అనేది మా కట్ ఆఫ్ డేట్ అనమాట, లాస్ట్ డేట్. కానీ ముఖ్యమంత్రి గారు అంతకు ముందే ఈ పథకాన్ని స్టార్ట్ చేసి ఆగస్టు 15 కల్లా పూర్తి చేసే యోచనలో ఉన్నారన్న విషయాన్ని స్పష్టంగా రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాం. రైట్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఇంకా వలసలు కొనసాగుతాయా? బీఆర్ఎస్లో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కూలగొడతామని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే కూలగొడతామనే మాట వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చిందో తప్పకుండా మేము తొడగొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం గతంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో మూకుమ్మడిగా 2 పర్యాలు, నేను 2014లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, మా 14 బ్యాచ్ ఎమ్మెల్యేలను కూడా విలీనం చేసుకున్నారు. అదేవిధంగా 18లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విలీనం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడు మేము కూడా దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు మా పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినప్పుడు మా యొక్క అధికారాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీగా మా పైన ఉంది. కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకులు చేరుతామని అభివృద్ధి గురించి మా పార్టీకి వస్తే తప్పకుండా వారికి ఎర్ర తివాచి కలిపి వారికి స్వాగతం తెలియజేస్తాం. రైట్, మరో కాల్ ఉన్నారు. నరేందర్ న్యూయార్క్ నుండి కాల్ చేశారు. నరేందర్ గారు. హలో, నమస్కారం అండి. ఒక 2 విషయాల గురించి అండి. ఒకటి లా అండ్ ఆర్డర్ వచ్చేసేసి కేసీఆర్ చేసినంత వరకు ఆ పోలీస్ కమిషనరేట్ అని, తర్వాత సీసీ కెమెరాలని అదొక లెవెల్లో ఒక టైప్ ఆఫ్ చేంజ్ చూసాము. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చాలా మందిని నిర్దాక్షిణంగా అరెస్ట్ చేశారు, ఎవరు మాట్లాడనీయకుండా బట్టే కేసులు పెట్టడం అది ఇది జరిగింది.
ఈవెన్ మీడియా మీద కూడా చాలా వరకు చేశాడు. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదన్నా మార్క్ ఉంటుందా అని ఇప్పటి వరకు వెయిట్ చేసాం, ఏదన్నా ఉంటుందా అని చూస్తున్నాం. ఇంకా ఒక సలహా ఏంటి అని అంటే పోలీసులందరికీ బాడీ క్యామ్లు పెట్టేసేసి, అదేం పెద్ద కొత్త విషయం ఏం కాదండి. ఇక్కడ అమెరికాలో కానీ చైనాలో కానీ ఏదైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయో వాటన్నిటి లోపల కంపల్సరీ ఫస్ట్ ఎవిడెన్స్గా ప్రతి ఒక్కరు పోలీస్ కానీ కాప్ కానీ కోర్టుకి సబ్మిట్ చేయాలి. అటువంటిది ఏదన్నా మార్క్ పట్టుకొస్తే కాంగ్రెస్ పట్టుకొచ్చింది అన్న తీరు కూడా ఉంటుందండి. పోలీస్ దగ్గర బాడీ క్యామ్లు ఉన్నాయని అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎక్కడ అవినీతి జరగట్లేదు, అది వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినా వాళ్ళదంతా రికార్డ్ అవుతుంది. ఎందుకు రిజిస్టర్ చేయలేదు, ఎందుకు చేస్తున్నారు, ఆయన పలుకుబడి ఉందా అన్నది తెలిసిపోతుంది. అదొక మార్క్ చేయగలుగుతారా అన్నది అదొకటండి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కొంచెం తొందరగా చేస్తే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. అది ఇది 10,000 కోట్లు ఎన్నో కోట్లు 1,00,000 కోట్లు ఎన్నో పెట్టి కట్టినాము. కానీ దాని మీద సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ అనేది మీకు కూడా ఉంటుందండి. దాన్ని మొత్తం ఇప్పుడు కేసీఆర్ ఎట్లాగో వాళ్ళు నాశనం చేసినా అందరికి మార్కు పడింది. బట్ దాన్ని ఎట్లాగైనా ఆ డబ్బును వృధా కాకుండా కాపాడితే బాగుంటుందని అదొక విషయము. సెకండ్ థర్డ్ వచ్చి ఈ స్కూల్స్లలో కూడా మీరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అని ఇలాగ మాట్లాడితే, మేము చిన్న ఉన్నప్పుడు కూడా మాకు అవన్నీ ఏం తెలియదండి. మేము అంటే ఈ స్కూళ్ళలో చదువుకున్నప్పుడు అంత లేకుండే, ఎస్సీలు ఎస్టీలు బీసీలు అన్నంత లేకుండే. కానీ ఇప్పుడు కూడా జనాలను వేరీ చేసేసి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అని కాకుండా ఎవరైతే ఈ ఎకానమికల్ గా కొంచెం బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడము మంచిది. ఎస్సీ ఎస్టీలలో కూడా ఇప్పుడు మొన్న ఎవరో చూస్తే BMW కార్ వేసుకొని తిరుగుతున్నా మన ఓసీలలో బ్రాహ్మణుల పరిస్థితి చూడండి ఎస్సీ ఎస్టీల కన్నా ఘోరంగా ఉంది. కొంచెం దీన్ని డిఫరెంట్ గా ఆలోచించకపోతే ఈ దేశం అనేది అట్లనే ఉంటుందండి. ఇది కొంచెం మీరేమైనా చేయగలుగుతారా అన్నది అదొక ఆలోచన, మీరు చెప్పండి. థ్యాంక్ యూ. నరేందర్ గారు చాలా మంచి ప్రశ్నలు వేశారు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక నిబద్ధత అన్నది ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ట్రాన్స్పరెన్సీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మారుతున్నటువంటి కాలం లోపల. తప్పకుండా మీరు చెప్పినటువంటి సూచనలను నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. మీరు ఏదైతే కెమెరాస్ సీసీ కెమెరాస్ కూడా పెద్ద ఎత్తున ఇన్స్టాల్ చేయాలని చెప్పినారు, అవి మాత్రం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినారు. నేను నా పరిగి నియోజకవర్గంలో కూడా నా ఎమ్మెల్యే ఫండ్ కూడా ఇచ్చి అదనంగా ఎక్కడైనా సీసీ కెమెరాస్ పోతే కూడా అక్కడ మళ్ళీ కూడా పెట్టించాను. ఎందుకంటే చాలాసార్లు యాక్సిడెంట్ చేసి కూడా వెళ్ళిపోతుంటారు. కనీసం వాళ్ళ మీద కేసు బుక్ చేద్దామంటే కూడా సీసీ కెమెరాలు ఖరాబ్ అయినవి ఉంటాయి. కాబట్టి మేము ఎమ్మెల్యేలను కూడా చొరవ తీసుకొని పోలీసు అధికారులతో మాట్లాడి సీసీ కెమెరాస్కు ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ నుంచి కూడా ఒక 20 లక్షల రూపాయలు గతంలో నేను కేటాయించడం జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ, అదేవిధంగా పాఠశాలల విషయంలో ఇప్పుడు కూడా మీరు ఏమన్నారంటే అందరూ విద్యార్థులు కలిసి స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ చేస్తే బాగుంటుందని చెప్పారు. అది మంచి సలహానే. భవిష్యత్తు లోపల తప్పకుండా అలాంటి ఆలోచన కూడా చేస్తామన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ, అదేవిధంగా మీరు ఏదైతే లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా కొంత మీరు ఇంకా అప్డేట్ ఏమైనా ఉందా అని చెప్పి మీరు అడిగారు. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మన లా అండ్ ఆర్డర్కి సంబంధించి టవర్ పోలీస్ టవర్ ఏదైతే ఉందో కమాండ్ అండ్ కంట్రోల్ టవర్ అంటారు దాన్ని, ఆ టవర్లోనే తన కార్యాలయం ఏర్పరచుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. కాబట్టి తను పర్యవేక్షణ చేయడానికి అందుబాటులో ఉండాలి లా అండ్ ఆర్డర్ అని చెప్పి ఈ యొక్క కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ బంజారాహిల్స్లో అత్యాధునిక సౌకర్యాలతో టెక్నాలజీతో ఉంది. హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ చిటికెలో సమాచారం ఎక్కడ ఏం జరిగినా సరే తెలిసే విధంగా నెట్వర్క్ అయి ఉంది అది. అలాంటి ప్రదేశంలో తన కార్యాలయమే పెట్టుకొని అక్కడి నుంచే రెగ్యులర్గా మానిటర్ చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎప్పటికప్పుడు మెరుగుపరిచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, తప్పకుండా మీలాంటి వాళ్ళు ఇచ్చే సలహాలను తప్పకుండా మేము పాటిస్తాం. ఇంకా మంచి ఐడియాస్ కూడా ఇస్తే కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. రైట్. పీసీసీ చైర్మన్ పదవి ఎవరిని వరించబోతోంది? ఆశావాహులు చాలా మంది ఉన్నారు, కానీ ఒక్కళ్ళనే అది వరించబోతుంది. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సాధారణంగా కాంగ్రెస్ పార్టీ లోపల భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ పార్టీ విధానం. సాధారణంగా ఏంటంటే ఒక వర్గం వాళ్ళు ఒక ముఖ్యమైన పదవులు ఉంటే వేరే క్యాస్ట్ వాళ్లకు ఇంకా ముఖ్యమైనటువంటి పదవులు ఇచ్చే ఆనవాయితీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉంది.
దాంట్లో భాగంగా పార్టీ బీసీల వైపు, అంటే ముఖ్యంగా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కొద్దిగా వీకర్ సెక్షన్స్ ఎవరైనా అపాయింట్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఆల్రెడీ దానికి సంబంధించిన కసరత్తు ప్రారంభించిన విషయాన్ని తెలియజేస్తూ, ఇంకా పూర్తిగా అది ఫైనల్ స్టేజ్కి రాలేదు, అది వర్క్ జరుగుతుంది. బహుశా ఒక వారం రోజుల లోపలనే ఈ కసరత్తు పూర్తయ్యే పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా పేద వర్గాలు వీకర్ సెక్షన్స్ నుంచి ఈ యొక్క పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రైట్. మరోవైపు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. సో నిధులు ఏమన్నా తీసుకొచ్చే విషయంలో ఏమన్నా చర్చించారా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి రాగానే అక్కడ పార్లమెంట్, మన కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలవడం జరిగింది. వారికి అందరికీ కూడా ఒక దిశ నిర్దేశం చేసి మన రాష్ట్రానికి నిధులు వివిధ ప్రాజెక్టుల రూపం లోపల ఏ విధంగా తీసుకురావాలన్నది హితబోధ చేసి, అదేవిధంగా జితేందర్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ రిప్రజెంటేటివ్గా అడ్వైజర్గా మన తెలంగాణ భవన్లో ఢిల్లీలో ఒక క్యాబినెట్ హోదా కల్పించి అతనికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. అతను కోఆర్డినేట్ చేస్తుంటారు జితేందర్ రెడ్డి గారు. అతను గతంలో పార్లమెంటరీ పార్టీ లీడర్గా, పార్లమెంట్ సభ్యునిగా పనిచేయాల్సిన అనుభవం ఉంది కాబట్టి అతనికి ప్రత్యేకంగా సెంటర్ స్టేట్ మధ్య ఉండే ఏదైతే కోఆర్డినేషన్ వర్క్ ఉంటుందో, ఫండ్స్ కానీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ తొందరగా మన రాష్ట్రానికి చేరే విధంగా అతన్ని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీలను తీసుకొని వెళ్ళి మన గడ్కరీ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నేషనల్ హైవేస్, జాతీయ రహదారులు ఏవైతే ఉంటాయో అది స్టేట్ గవర్నమెంట్ ఎన్ఓసి ఇస్తుంది, ప్రయారిటీ డిసైడ్ చేస్తుంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో ఈ జాతీయ రహదారుల నిర్మాణం అనేది జరుగుతుంది. ఉదాహరణకు మా యొక్క పరిగికి అప్పా జంక్షన్ నుంచి పరిగి నియోజకవర్గంలో మన్నెగూడ వరకు ఇది నేషనల్ హైవే కింద గతంలో శాంక్షన్ అయింది. ఇంకా పనులు స్టార్ట్ కాలేదు. దాని పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎంపీలను తీసుకుని వెళ్ళి గడ్కరీ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా విజయవాడ హైవే కూడా 6 లైన్ల రోడ్డు చేయాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పటి నుంచో ఆ విషయం కోరుతున్నారు. దానిపైన కూడా గడ్కరీ గారికి ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రోడ్లను ఏ విధంగా నేషనల్ హైవేస్ కింద తీసుకోవాలన్నది కూడా ఒక కులంకుశంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా, గతం లోపల జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినాం. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది పూర్తి చేసినాం. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ లేనిది హైదరాబాద్ నగరాన్నే మనం గుర్తించలేని పరిస్థితి ఉంది. అసలు హైదరాబాద్ నగరానికే ఒక తలమానికం లాగా ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఏర్పడ్డది. ఇప్పుడు కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా ఏర్పాటు చేయాలని, ఆ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుముట్టు ఒక రైల్వే లైన్ కూడా ఉండాలని ప్రత్యేకంగా గడ్కరీ గారికి కలిసి దాంట్లో కొన్ని జాతీయ రహదారులు కూడా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్లో సమన్వయం చేసి ఒక దక్షిణ భాగం లోపల చేయాలని చెప్పి కూడా ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా గడ్కరీ గారికి, ఉపరితల రవాణా శాఖ మంత్రుల గారికి ఇచ్చినారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు వివిధ పథకాల రూపం లోపల ఎలాంటి బేసేజాలకు పోకుండా ఇద్దరం కూడా కలిసి, అంటే ఒక ఫెడరల్ గవర్నమెంట్ స్ఫూర్తి అంటే ఏంటంటే మనం కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీతో మనం కలిసిమెలిసి వాళ్ళ పథకాలను మన రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఆ పథకాలను ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, సింక్రనైజ్ చేయాలి, ఏ విధంగా పేద ప్రజలకు వాళ్ళ యొక్క పథకాలను అందించాలన్న ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు చాలా చొరవ తీసుకొని పనిచేస్తున్నారు. అందుకు చిన్న ఉదాహరణ ఏంటంటే, నా పరిగి నియోజకవర్గంలో ఒక నేవీ రాడార్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. అది 2500 కోట్ల రూపాయల ప్రాజెక్టు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి సంబంధించిన స్థల సేకరణకు నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ వాళ్ళకు భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయలేదు. అది పెండింగ్ పెట్టి కూర్చుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాగానే 10-15 రోజులల్లో భూసేకరణ పూర్తి చేసి మన నేవీ డిపార్ట్మెంట్, అంటే మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే ఒక డిఫెన్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అది నా కాన్స్టిట్యున్సీలో ఉంది. నాకు జస్ట్ 2-3 డేస్ బ్యాకే కాల్ చేశారు ఢిల్లీ నుంచి టాప్ ఆఫీసర్స్. 15th నెక్స్ట్ మంత్ 15కి ఫౌండేషన్ వేస్తాం, ముఖ్యమంత్రి గారి ద్వారా మాకు డేట్ ఇప్పియండి అని అడిగినారు. కాబట్టి చాలా చొరవ తీసుకొని పనిచేయడం అనేది చాలా సంతోషదాయకం. రైల్వే లైన్ కూడా వికారాబాద్ నుంచి
నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, దోమ, దాదాపూర్, కోస్గి, నారాయణపేట్, మక్తల్ వరకు రైల్వే లైన్ మునియప్ప గారిని తీసుకొచ్చి నేను పరిగిలో శాంక్షన్ చేపిస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అది 50-50 బేసిస్లో చేయాలి. కేంద్రం 50%, రాష్ట్రం 50%. భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అది కూడా గత ప్రభుత్వం చేయకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను పిలిపించుకొని మా రాష్ట్ర వాటా ఇస్తాం, భూసేకరణ చేస్తాం, మీరు కూడా వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించారని చెప్పిండు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాతో వారధిలో జాయిన్ అయినందుకు. ఇది ఈ రోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.